నమః శివాయ. మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ పురంతు వీరయ్య స్వామి మీ ముందుకు వచ్చాడు. ఈరోజు ప్రత్యేకించి చెప్పడం ఏమనగా వీరశైవము అంటే ఏమిటి, ఆగమాలు మనకు ఎన్ని ఉన్నాయి, ఆగమాలు ఏ విధంగా వచ్చాయి అని దాని గురించి చర్చించుకుందాం ఒక 5 నిమిషాల వరకు. దయచేసి ఈ వీడియోను మొత్తం చూస్తారని భావిస్తున్నాను. ఓంకారోజ్వల రూపిణీం భగవతీం ఐంకారవాగీశ్వరీం హ్రీంకారాద్భుత శక్తి చేతనకరీం శ్రీంకార సింహాసినీం ఐం బీజాక్షర సంయుతాం సువిధితాం క్లీంకార కామేశ్వరీం సౌబాలాం లలితాం స్మరామి మనసా సౌభాగ్య విద్యేశ్వరీం. గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొట్టమొదటిగా మాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులను మనసా స్మరిస్తూ వారి పాదపద్మలను నమస్కారం చేసుకుంటూ మా గురువులైనటువంటి చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారికి అనంత సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ మేము ఈ స్థాయిలో ఉన్నామన్న కారణానికి మా గురుదేవుల యొక్క ఆశీర్వాదం. ఈ మంత్రశక్తి ద్వారా ప్రజలకు ఏదో శుభం కలగాలని చెప్పి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఇక విషయానికి వస్తే వీరశైవం అనగా పంచాననముకోద్భూతాన్ పంచాక్షరమనుపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురు. 5 గోత్రాలు, 5 సూత్రాలు, 5 పీఠాలు, 5 జగద్గురు అనేటువంటి వీరశైవ మతానికి అనేక యుగముల నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉండడం జరిగింది. లింగము జంగము అనగా నడిచేటటువంటి ఈ యొక్క జంగముడే గురువు, లింగము జంగం అని చెప్పి భావించడం జరిగింది. మరి మన భారతదేశ సంస్కృతి సౌధానానికి ఆధార స్తంభాలు వేద ఆగమాలు. వేదాలు జ్ఞానసుధను ప్రవహింపజేశాయి, ఆగమాలు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. వేదాల ద్వారా బుద్ధి వికాసం జరిగితే ఆగమ శాస్త్రాల ద్వారా భావ వికాసం జరిగింది. సనాతన భారతీయుడు ప్రతి ఆలోచన వేద వాయువుతో మిళితమై ఉంటుంది. ప్రతి కదలిక ఆగమ భూమిపై ఆధారపడి ఉంటుంది. వేదాల చేత యజ్ఞ సంస్కృతి, ఆగమాల ద్వారా ఆలయ సంస్కృతి ఏర్పడ్డాయి. ఈ రెండింటికి సమ్మేళనమే భారతీయ సంస్కృతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆగమం అంటే వచ్చుట అని అర్థము. పూర్వజ్ఞానం అని విశేషార్థం కూడా ఉంటుంది. వేదం పరమాత్మని యొక్క ఊపిరి అంటే శ్వాస లాంటిది. ఆగమం ఆయన మాట. ఇదే శాసనం, ఇదే ఆగమం అనడం ఎలాంటి ఉద్దేశం ఉందో అదే ఇది. ఆగమాలను తంత్రములను కూడా వ్యవహరిస్తారు. దేని చేత మానవుని జ్ఞానం వికాసమై అతడు ఉద్ధరింపబడుతున్నాడో దానిని తంత్రం అని అంటారు. వైదికం, తాంత్రికం అని శత్రులు ఆ యొక్క శృతులు 2 విధాలు. ఆగమ తంత్రాలను కూడా శృతి అని పేర్కొనడం జరిగింది. వేదోపనిషత్తుల ఆ యొక్క ధ్యేయము పరమాత్మ ప్రాప్తి, ఆ ధ్యేయ మార్గమును అధిగమించడానికి ఆగమ శాస్త్రం యొక్క దీప్తి. వేదాలలో స్వర్గాది అల్ప ఫలప్రదమైన హింసాత్మక కర్మలు ఉన్నాయి, కానీ ఆగమాలలో జీవాత్మను సంస్కరించే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తపోచర్యలు ఉన్నాయి. మన దార్శికులు, మన పూర్వీకులు వేదాగమాల అనుయాములను వైదికులు, తాంత్రికులు, ఆ యొక్క వైదిక తాంత్రికులు, తాంత్రిక వైదికులని 4 విధాలుగా విభజించారు. వీరిలో కేవలం వేదోక్త కర్మానుష్ఠానపరులు వైదికులు, కేవలం ఆగమోక్త తంత్రోక్త ధర్మానుష్ఠాపరులు తాంత్రికులు. వేదమును ప్రధానంగా ఆగమాన్ని గౌణంగా స్వీకరించేవారు వైదిక తాంత్రికులు. తంత్ర ఆగమమును ప్రధానంగా తంత్రా విరుద్ధ వేద భాగమును ప్రమాణంగా స్వీకరించేవారు తాంత్రిక వైదికులు. వీరిలో వీరశైవులు తాంత్రిక వైదికులు అనడం చెప్పజరిగింది. వీరశైవులు ఆగమాలు పరమ ప్రమాణములను, వీరు వేదాలలోని స్వర్గాది అల్ప ఫలమునిచ్చు పశు కర్మలను త్యజించి వేదోక్త ధ్యాన ధారణ పూజ అనుష్ఠానాది శివజీవైక జ్ఞానమును కలిగించు ప్రతి కర్మలను అంగీకరించారు. శైవ, శాక్త, వైష్ణవ అని ఆగమాలు 3 విధాలు ఉన్నాయి. ఆయా మతాలు ప్రభావించే సమయంలో ఆయా ఆగమాలు ఆవిర్భవించాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శైవాగమాలు 28, ఉపాగమాలు 128, శాక్తాగమాలు 64, ఉపాగమాలు 327,
వైష్ణవ ఆగమాలు 75, ఉపాగమాలు 205 ఉన్నాయని చెప్పడం జరిగింది. పాంచరాత్రం, పాశుపతం అనే ఈ రెండింటిలో పాంచరాత్రం వేదమునంతా అంగీకరించిందని, పాశుపతం శైవం వేదమయమని పండిత అభిప్రాయం. శైవాగమాలను సిద్ధాంతమాలను కూడా పిలుస్తారు. ఇవి వేదార్థ సారములు కాబట్టి వేదాల వలె ప్రామాణ్యములు. శైవములో వామ దక్షిణ మిశ్ర సిద్ధాంతం అనే ప్రభావితులున్నాయి. వామము శక్తి ప్రధానము, దక్షిణము భైరవాత్మకము, మిశ్రమము సప్తమాతృక పరమం. సిద్ధాంతము వేదమయం. సిద్ధాంతం అనబడు శైవాగములు గాక వామాచారమును ప్రధానించి ప్రతిపాదించే సోమ, కాపాల, కాలాముఖ, లాకుల, వామ, భైరవాదులు అవైదికములకు. ఇక పాశుపతం కూడా 2 విధాలు, వైదికం, అవైదికమని లేదా శ్రౌతం, అశ్రౌతమని. దీనినే అపర మహాపాశుపతం, పూర్వ పాశుపతం అని కూడా అంటారు. వీరశైవులు మహాపాశుపతులు. ఆగమాల భాష, రచనా శైలి సరళం, సులభం. అందుకే ఇవి ఇటీవల రచింపబడినట్లు కనిపిస్తాయి. కానీ ఆగమ సాంప్రదాయం చాలా ప్రాచీనమైనది. పాంచరాత్ర ఆగమాలు క్రీస్తుపూర్వం 14వ శతాబ్దానికి మొదలే ఉన్నాయని, శైవాగమాలు అంతకన్నా ప్రాచీనమైనవని ఆగమ పరిశోధకులు అభిప్రాయం చేశారు. హరప్ప, మెహంజోదారో పరిశోధనలో దొరికిన శివలింగములు ఈ అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ ఆగమాలలో క్రియ, చర్య, యోగ, జ్ఞానములనే 4 పాదాలు ఉంటాయి. క్రియాపాదంలో కర్షణాది ప్రతిష్టాంతం వరకు గల సమస్త విధులు పేర్కొనబడ్డాయి. చర్యాపాదంలో ప్రతిష్టాది ఉత్సవాంతం వరకు కూడా విధి విధానాలు వివరించబడ్డాయి. యోగ పాదంలో అష్టాంగ యోగాదుల వివరణ కలదు. ఇక చివరిదైన జ్ఞానపాదంలో పతి, పశు, పాశముల గురించి సమగ్ర విశ్లేషణ ఉంది. వీరశైవము సిద్ధాంత ఆగమము అని ప్రసిద్ధి చెందిన 28 ఆగమాల ఉత్తర భాగంలో ప్రతిపాదించబడినది. అయితే వీరశైవ సంప్రదాయపు విధి విధానాలు గల ఆగమ విభాగానికి వీర మాహేశ్వర తంత్రం లేక వీరశైవ ఆగమం మొదలగు పేర్లు గలవు. విశిష్ట గుణములు గలవాడు వీరుడు. తన జీవితాన్ని శివునికి అంకితమిచ్చిన ఆ వీరుడే వీరశైవుడు అని చెప్పడం జరుగుతుంది. వీరశైవము 28 ఆగమాలలో 16వ ఆగమమైన వీరాగమంతో అధిక సంబంధం కలిగి ఉన్నందువల్ల వీరశైవ ఆగమమని రూఢిగా చెప్పవచ్చు. శివజీవైక బోధక విద్యా రతులే వీరశైవులు. శైవులు యోగశైవులు, జ్ఞానశైవులు అని 2 విధాలు. మళ్ళీ ఇందులో ఈ 2 మరల అనాదిశైవ, ఆదిశైవ, మహాశైవ, అనుశైవ, అవాంతర శైవ, అన్యశైవ, వీరశైవులని 7 ప్రభేదాలైనాయి. సాక్షాత్తు పరమేశ్వరుడే అనాది శైవుడు. శివుని పంచముఖ నుండి దీక్షితులైన కౌశికాది ఋషి వంశజులే శివద్విజులే ఆదిశైవులు. లోక పూజ్యులైన మహాంతులే మహాశైవులు. దీక్షితులైన క్షత్రియులు అనుశైవులు. వైశ్యులు అవాంతర శైవులు. తక్కిన వారు అన్యశైవులు. ఇంతకుముందు చెప్పిన యోగ, జ్ఞాన, శైవముల సమన్వయ సిద్ధాంత అనుష్ఠాన పరులే వీరశైవులు చెప్పడం జరిగింది. ఈ వీరశైవులు సామాన్య, విశేష, నిరాభారి అని 3 విధాలు. మళ్ళీ ఇందులో గురువు, లింగము, జంగము, సేవా తత్పరుడు. సామాన్య వీరశైవుడు షస్థల జ్ఞాన సంపన్నుడు. శైవాగమోక్త కర్మానుష్ఠానపరుడైన వాడు విశేష వీరశైవుడు. చిత్తము శివునిలో నీలం చేసి సర్వ సంఘ పరిత్యాగి అయినవాడు నిరాభారి వీరశైవుడు. శుద్ధ శైవులు మంత్రతంత్ర అనుష్ఠానముల చేత శుద్ధులవుతారు. కర్మలోపమైతే ప్రాయచిత్తం ద్వారా శుద్ధులవుటకు అవకాశం ఉంది. తమ ఇష్టలింగము నష్టమైపోతే 1,00,000 సార్లు అఘోర మంత్రము జపించి వేరే లింగమును గురు ద్వారా పొందవచ్చు. కానీ వీరశైవులకు ఇష్ట ప్రాణలింగ ధారణ ఒక వ్రతం లాంటిది. జీవితాంతము ఆచరించే మహావ్రతమే ప్రాణమే లింగము, లింగమే ప్రాణము అనే స్థాయిలో ఉంటారు. కాబట్టి ఇష్టలింగము నష్టమైపోతే దేహం నుండి జారిపోతే వీరశైవుల ప్రాయచిత్తం లేదు. ప్రాణత్యాగం ఒకటే వారికి విధి అని చెప్పబడింది. ఇలాంటి లింగాంగ సంగులైన వీరశైవులకు జననాది పంచసూతకాలు ఎలాంటివి ఉండవు. అలాగే శైవాముక్త కర్మలన్నింటినీ ఆచరించుటకు సహజంగానే వీరశైవులు అధికారం కలదు. శివదీక్షా విధి విధానాలలో శుద్ధ శైవులకు వీరశైవులకు ఎలాంటి మార్పు లేదు. క్రియాసామ్యం కలదు. పలుచని నెయ్యి గట్టినట్లు కృత కాఠిన్య
న్యాయము వలె నిర్గుణ నిరాకారుడైన శివపరమాత్మ భక్తుల ఉపాసన నిమిత్తం సగుణుడు సాకారుడు కాగలడు. మందిర మేరు కైలాసాదులలో దేవతల ఋషులు మానవులు ప్రతిష్ఠించిన విగ్రహాదులలో నెలకొని భక్తుల ఆరాధనచే సంతృప్తుడై వారికి భోగ మోక్షమును అనుగ్రహిస్తాడు. కావున పరమాత్ముని అర్చారూపమైన మూర్తి పూజ శివజ్ఞానానికి కారణం, శివజ్ఞాన మోక్షానికి కారణం. అందుచేత శైవాగమోక్తంగా శివార్చన చేయాలని కలియుగంలో ఆగమోక్త విధానంతోనే భగవంతుడు ఆరాధించాలని చెప్పడం జరిగింది. అలాగే పరమేశ్వరుడు మంత్రాత్మకుడు వేద ఆగమోక్త మంత్రోచ్చారణతో శివారాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. పరమేశ్వరుడు మనకు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఈ పంచభూతాములలో కూడిన సుందరమైన సృష్టిని కరుణించాడు. అందుకోసం మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయటకు ఆరాధన ఒకటే మార్గం. అంతేకాదు సమస్త జీవకోటి సంక్షేమం కోసం మన సంకుచిత భావజాలం వదిలి ఆ సర్వేశ్వరుని శరణు వేటకు అర్చన ఆరాధన ఎంతో ఉపకరిస్తాయి. వ్యష్టి సమష్టి హితమును కలుగజేయు పూజా విధానం ఆగమ శాస్త్రాలు అనేక విధాలుగా పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆత్మార్థ పూజ లఘు గురు మహత్తరమైన 3 విధములు. ఇవి క్రమముగా కనిష్ట మధ్యమ శ్రేష్ఠ భేదములతో కూడినవి. అదేవిధంగా పరార్థ పూజ కూడా కేవలం సహజ మిశ్రం అని 3 విధాలు. పరివార దేవతారహితమైన లింగ పూజ కేవలం వృషభ గణేశ కుమార పార్వతి పరివార చతుష్టయ సహితమైన లింగ పూజ సహజం. పరివార దేవతలతో పాటు మహేశ్వర నృత్యమూర్తి దక్షిణామూర్త్యాదుల సహిత లింగ పూజ మిశ్రం. ఈ 3 మరల 9 భేదములతో ఏర్పడినాయి. అవే క్రమముగా కేవల శుద్ధం, సహజ శుద్ధం, మిశ్ర శుద్ధం, కేవలం, సహజ కేవలం, మిశ్ర కేవలం, కేవల మిశ్రం, సహజ మిశ్రం, మిశ్ర మిశ్రం అని 9 రకాలు. పూజా ప్రారంభంలో సూర్య పూజ, చివర చండీ పూజ ఉండి లింగంలో శక్తిరహితుడైన శివుని ఆహ్వానించి పరివార దేవతారహితమైన పూజ కేవల శుద్ధం, పరివార సహితమైన పూర్వోక్త పూజ సహజ శుద్ధం, మహేశ్వరాది మూర్తి సహితాదిమైన పూర్వోక్త పూజ మిశ్ర శుద్ధం. పూజ ఆరంభంలో సూర్య పూజ, అంతములో చండీ పూజ ఉండి లింగములో శక్తి సహితుడైన శివుని ఆహ్వానించి పరివార దేవతారహితమైన పూజ కేవలం, పరివార చతుష్టయ సహితమైన పూర్వోక్త పూజ సహజ కేవలం, మహేశ్వరాది అర్చామూర్తి సహితమైన పూర్వోక్త పూజ మిశ్ర కేవలం. పూజా దంతములందు సూర్య చండ పూజ నుండి లింగంలో శక్తి సహితుడైన లేక శక్తి రహితుడైన శివుని ఆహ్వానించి పరివార దేవతా రహితమైన పూజ కేవల మిశ్రం, పరివార దేవతా సహితమైన పూర్వోక్త పూజ సహజ మిశ్రం, మహేశ్వరార్చనాది సహితమైన పూర్వోక్త పూజ మిశ్రం. ఆగమోక్త పూజా విధానంలో వృషభ గణేశ కుమార పార్వతి పరివారంతో కూడిన శివపూజ చెప్పబడినది. అది కాస్త సూర్య గణేశ విష్ణు దుర్గా పరివారంతో కూడిన శివ పంచాయతన పూజగా పౌరాణికుల కాలం నాటికి మార్పు చెందినట్లు కనిపిస్తుంది. కాగా ఈ గ్రంథంలో కేవల పూజ విధానం ప్రధానముగా పేర్కొనబడినప్పటికీ సహజ మిశ్ర పూజా విధానములు కూడా సమన్వయపరచబడినది. ప్రాజ్ఞులు దీన్ని గమనించవచ్చు. ఇక తాత్విక దృష్టితో చూస్తే వీరశైవులకు స్థావర లింగార్చన నిషిద్ధము. లింగపతి శరణ సతి అను వచనానుసారం వీరశైవులకు లింగ పాతివ్రత్యం చాలా అవసరము. అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే వీరశైవులకు ఎప్పుడైతే గురువు లింగధారణ చేస్తాడో, ఒక కన్యను వివాహం చేసుకునేటప్పుడు మంగళసూత్రం ఏ విధంగా అయితే కన్యమెడలో కడితే ఆమె జీవితాంతం మంగళసూత్రానికి ఏ విధంగా అయితే పతివ్రతాన్ని పాటిస్తుందో అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఎప్పుడైతే గురువు ఆ యొక్క లింగాన్ని వీరశైవ మెడలో కడుతున్నాడో అప్పటి నుంచి లింగ సతీ శరణుపతి ఒక భగవంతుని ఒక భర్తగా భావించి జీవితాంతము ఇష్టలింగ పూజ చేసేదే ఈ యొక్క వీరశైవ మతము అని ఇక్కడ చెప్పబడుతుంది. మరి అదేవిధంగా ఏ విధంగా అయితే పతివ్రత తన త్రికరణములను పతికి సమర్పించి అన్యాన్న శరణాగతుడును, అదేవిధంగా వీరశైవుడు తన ఇష్ట ప్రాణ భావ లింగార్చనందే నిరుతునై ఉండాలి. అయితే నిజమైన పతివ్రత తన పతియందు నిష్ట కలిగి ఉన్నంత మాత్రాన పతి యొక్క బంధుమిత్రులు తిరస్కరించదు. అందుకు బదులుగా వారందరినీ చక్కగా ఉపసరించి సద్గృహిణి అనిపించుకుంటుంది. అదే విధముగా వీరశైవుడు లింగపతి యందు నిష్ట గలవాడైనను శివుని లీలా విభూతులైన చంద్రశేఖరాది లీలామూర్తులను, శివుని ప్రమద గణములను ఆయన ఆజ్ఞానుసారం సృష్టి స్థిత్యాది అధికార స్థానములందున బ్రహ్మ విష్ణువులు దిక్పాలకులు నవగ్రహములు నాగదేవతలు మొదలగు దేవయోని విషయము భూలోకములో శివభక్తాగ్రేసురైన 63 పురాతనలను
బసవాది ప్రమతులను తిరస్కరించడు. వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తాడు. బదులుగా ఐకాభ్యుదయములను కోరు సామాన్య జనుల ప్రార్థన మేరకు ఆయా ఆలయాదులలో స్థావర లింగనార్చనాది ఆగమిక క్రియలను సత్యశుద్ధ కాయక దృష్టితో చేయడం దోషం కాదు. వీరశైవ ఆచార్యులైన రేణుకాది పంచాచార్యులు కూడా ప్రసిద్ధ క్షేత్రంలో విరాజిల్లుచున్న శివస్థావర లింగముల నుండి ఆవిర్భవించినట్లు ఆగమాల ద్వారా తెలుస్తుంది. అలాగే మహాత్ములైన బసవాది శివశరణులు రచించిన వచనముల అంకిత నామములు కూడా స్థావర లింగముల పేర్లనని అవి 213 దాకా ఉన్నాయని శరణుల చరిత్ర వల్ల తెలుస్తుంది. కేవలం ఇష్టలింగార్చన నాస్తికులైన వీరశైవులు సమాజంలో శివభక్తిని పెంపొందింపజేసి సామాన్య ప్రజలకు ఇష్టలింగోపాసన వైపు ఆసక్తి కలిగేటట్లు చేయడమే ధ్యేయంగా శైవక్షేత్రముల ధర్మకర్తలుగా ఆగమికులుగా అర్చకులుగా ఉండి పూజాదులను లోకోపకార బుద్ధితో నిర్వహించుకుంటూ రావటం స్వాభావికం. ఈ అన్ని ఉద్దేశములతో వీరశైవ ఆగమాది కులములు ఉపయోగపడే విధంగా వీరశైవ ఆగమోక్త ఈ యొక్క శివారాధన విధి అనే ఈ యొక్క గ్రంథ రచన చేయడం జరిగింది. దీని శ్రేయస్సు అలాంటి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆగమోక్త ఆరాధన విధానమును కాపాడుకుంటూ వచ్చిన మహనీయులందరికీ చెందాలి. ఈ యొక్క గ్రంథంలో విశేషమైన ఏ దోషములున్నా అన్ని కూడా వీరందరూ దాన్ని సరిదిద్దుకొని మరి ఇంతవరకు చెప్పినటువంటి యొక్క భాషలో కానీ నేను చెప్పే విధానంలో కానీ ఎలాంటి పొరపాట్లున్నా పెద్దవాళ్ళు నాకన్నా అనేక శాస్త్ర పండితులు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఏదైనా తప్పులుంటే క్షమించని కోరుకుంటూ ఇప్పటివరకు చెప్పిన ఈ యొక్క శైవాగముక్త వీరశైవం అనగానేమి ఈ యొక్క ఇదంతా కూడా మన మహేష్ అన్న గారి శివయోగ పీఠ శివాచార్య వారు రాశారు. ఇది ప్రతి ఒక్క వీరశైవులకు తెలియాలనే ఉద్దేశంతో ఆ బుక్లో చూసి చెప్పడం జరిగింది. అందరికీ ఈ యొక్క విన్నందుకు గాను పరమేశ్వర కృపా కటాక్షలు కలని చెప్పి ముగిస్తున్నాను. ఓం నమః శివాయ.